నమస్తే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత్ పర్యటనకు వచ్చినప్పటి నుంచి పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ప్రారంభమైనవి. అంటే ముందుగా ఆయన ఇక్కడ భారత్లో ల్యాండ్ అవ్వగానే పాకిస్తాన్ కాబూల్పై దాడి చేసింది. టీటీపీకి చెందిన అగ్రనేతలను లక్ష్యంగా పాకిస్తాన్ దాడి చేయడం, దాన్ని ఇక్కడ అమీర్ ముత్తకి తాలిబాన్ల విదేశాంగ మంత్రి ఖండించడం, హెచ్చరికలు జారీ చేయడం. అప్పటికే అనుమానం వస్తూనే ఉంది. ఇది ఒక అవకాశంగా తీసుకొని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తుంది అని అందరూ అనుకున్నట్టుగానే ఈరోజు పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం చెలరేగింది. తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత్లో ఉండగానే ఇది జరగడం చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే దీంట్లో పాకిస్తాన్ కుట్ర అంటే ఆఫ్ఘనిస్తాన్ భారత్కి దగ్గర కావడం పాకిస్తాన్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అందరినీ బెదిరించుకొని పబ్బం గడుపుకొని $4 వెనకేసుకునే ఈ పాకిస్తాన్ మిలిటరీ పాలకుల పన్నాగాలు భారత్ చర్యలతో ముందుకు వెళ్ళవు. కాబట్టి 2022లో తాలిబాన్లు అమెరికాపై విజయం సాధించి ప్రభుత్వాన్ని చేపట్టినప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రజలు, ప్రభుత్వము, అప్పుడు ఇమ్రాన్ ఖాన్ అయితే ఏకంగా స్టేట్మెంటే ఇచ్చేశాడు, మాకు మేమే తాలిబాన్లను విజయం చెందేలా కృషి చేశాము, మా వాళ్ళే వాళ్ళు విజయం సాధించారు, మా సోదరులు వాళ్ళు, అది ఇది అని. ఇక ప్రజలైతే ఇష్టం వచ్చినట్టు ఇంటర్నెట్లో ఇక నెక్స్ట్ తాలిబాన్లు జెండా ఎగరేసేది కాశ్మీర్లోనే, జమ్మూ కాశ్మీర్ ఇంకా స్వాధీనం చేసుకుంటారని, ఇద్దరం కలిసి గజ్వాయ హిందూ చేస్తామని, భారత్ను స్వాధీనం చేసుకుంటాం తాలిబాన్లము మేము కలిసి అని చెప్పి పగటి కలలుగా అన్నారు పాకిస్తానీలు. పాపం ఇప్పుడు అదే పాకిస్తానీలు తాలిబాన్లకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తుంది. అది తాలిబాన్ మంత్రి భారత్లో ఉండగా పెద్ద ఎత్తున యుద్ధం చెలరేగే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు 55 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. 7 పాకిస్తానీ పోస్టులని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు అని సమాచారం. ఏ డ్యూరెండ్ రేఖ బ్రిటిష్ వాళ్ళు అన్యాయంగా గీసి ఆఫ్ఘనిస్తాన్ భూభాగాల్ని పాకిస్తాన్లో కలిపారో, ఇప్పుడున్న వజిరిస్తాన్ ప్రాంతం కానివ్వండి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంగా పిలువబడే ప్రాంతాలు, యాక్చువల్గా అవన్నీ కూడా పఖ్తూన్ ప్రాంతాలు, పఠాన్లో ఉండే ప్రదేశాలు. ఆ ప్రాంతాలన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న భూభాగాలు. కేవలం ఒక బ్రిటిష్ అధికారి తప్పిదం వల్ల అవి పాకిస్తాన్లో చూపించబడ్డాయి మ్యాప్లో. అందుగురించే తాలిబాన్లు డే 1 నుంచి కూడా వాళ్ళు ఈ డ్యూరెండ్ రేఖ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు గీశారో దాన్ని మేము ఒప్పుకునే స్థితి లేదని చెప్పి ఫెన్స్ను కూడా పాకిస్తాన్ వాళ్ళు వేస్తుంటే వేయలేదు ఇప్పటివరకు. ఇప్పుడు మరి వాళ్ళు 7 పాకిస్తానీ ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నారంటే ఇంకా డ్యూరెండ్ రేఖను వాళ్ళు తుడిచివేయడం ఖాయం. మరి ఇప్పుడు దీంట్లో చైనా ఏం చేస్తుంది, అమెరికా ఏం చేస్తుంది, భారత్ పాత్ర ఎలా ఉండబోతోంది? ప్రపంచంలో ఇప్పటికే యుద్ధాలతోటి ప్రపంచం సతమతమవుతూ ఉన్న ఈ తరుణంలో మరొక కొత్త యుద్ధం అది మనకు సమీపంలో ప్రారంభమైంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.